అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏంటి ఈ చాక్లెట్లు అని చూస్తున్నారా? చాక్లెట్లే కాదండి, మాకు కొత్త బట్టలు కూడా తీసుకొచ్చారు, కొత్త డ్రెస్సులు తెచ్చారు రంజాన్ నెలకి. ఇది గిరిగిరాన్ పండక్కి ఇచ్చారండి చాక్లెట్లు. అంతేనా కాదండి, మాకు హదియా కూడా ఇచ్చారు, అంటే డబ్బులు కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు, ఏం డ్రెస్సులు తెచ్చారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి, వీడియోకి చూపిస్తాను. హలో అండి, గిరిగిరాన్ పండుగ ఈరోజు మా ఇంట్లో జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బాక్స్లోంచి తీశాను నేను ఈ చాక్లెట్లన్నీ. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందో, నిజంగా రియల్గా బిస్కెట్లా అనిపిస్తుంది కదా, గోల్డ్ బిస్కెట్ చాలా బాగుంది. అయితే చూడండి, దీంట్లోంచి ఇవి తీసాను అన్నమాట. ఇది కకావ్ అన్నమాట, లాలీపాప్, ఈ చాక్లెట్, ఇది కూడా దీంట్లోంచి తీసామండి. ఇంకా ఇది చాక్లెట్ ప్యాకెట్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాగా చిన్నపిల్లలకి ఇస్తారన్నమాట. ఇది కూడా చాక్లెట్లు మాట, అంటే రకరకాల చాక్లెట్లు ఉంటాయి దీంట్లో. ఇది కూడా దీంట్లో చూడండి ఫ్రెండ్స్, అన్ని రకాల స్నీకర్, కిట్ క్యాట్, ఇలాగ అన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయి దీంట్లో. చూడండి, అది బ్లూ కలర్లో ఉంది, అది కొబ్బరి చాక్లెట్ అండి, చాలా బాగుంటుంది, మా అబ్బాయికి చాలా ఇష్టము. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తానండి, స్నీకర్ తీసుకెళ్తాను. అలాగే ఇప్పుడు చెప్పాను కదా కొబ్బరికాయ చాక్లెట్ అని, అది అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, అది కూడా తీసుకెళ్తాను నేను. ఇలాగా పిల్లలకి ఇస్తారన్నమాట ఒకళ్ళొకళ్ళు ఈ విధంగా. ఇది చూడండి, డబ్బులు దాచుకోవడానికి దీనికి ఇలా ఇచ్చారు. ఇదైతే చాలా ఫుల్గా ఉంది, ఎక్కువే ఉన్నాయి దీంట్లో చాక్లెట్లు. అంటే మా మేడం వాళ్ళ సిస్టర్స్ అన్నమాట, ఒకళ్ళొకళ్ళు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు పిల్లలకి. ఇవన్నీ మా ఆంటీ గారి, ఓకేనా. సేమ్ నాకు కూడా ఇలాగే ఇచ్చారు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇవి నావన్నమాట. చూడండి, ఇది ఎంత బాగుందో, గోల్డ్ బిస్కెట్ లాగా. నేను ఓపెన్ చేయలేదు, మా ఆంటీ గారు ఓపెన్ చేశారు, చూపించాను కదా దీంట్లో ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయో. సేమ్ గోల్డ్ బిస్కెట్ లాగా చాలా బాగుంది కదండి. బిస్కెట్ అయిపోతే ఎంత బాగుంది గోల్డ్ బిస్కెట్. ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం సుమా. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి చూస్తున్నారో మీరు. చూడండి, ఇదిగోండి నేను అన్నానే కొబ్బరికాయ చాక్లెట్ అని, మా అబ్బాయికి ఇష్టమని. ఇదిగోండి ఈ బ్లూ కలర్లో ఉంది కదా, అదన్నమాట. మా అత్తయ్య గారికి ఈ స్నీకర్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఖచ్చితంగా. ఇంకా మా మావయ్య గారికి అయితే బాదం తీసుకెళ్తాను అనమాట, ఆయనకి బాదం అంటే చాలా ఇష్టం. ఇండియాకి వెళ్ళేటప్పుడు చాలా కొంటానండి నేను బాదము. అలాగే ఇంకేంటి, అదే మ్యాగీ నూడిల్స్ ఉంటాయి కువైట్లో, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, అవి కూడా తీసుకెళ్తానండి పిల్లలకి. ఇంకా ఇందాక నేను కకావ్ చూపించాను కదా మా ఆంటీ గారి దాంట్లో, అంటే దీంట్లో వచ్చింది, నేను ఓపెన్ చేయలేదు, నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఓపెన్ చేయలేదు. ఇలాగే పంపించేస్తాను, ఇలాగే తీసుకెళ్ళిపోతాను ఇండియాకి చాక్లెట్లు. ఇదేనండి, నేను వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఈ కకావ్ బాటిల్ కూడా తీసుకెళ్తానండి నేను, చాలా బాగుంటుంది. ఇలాగా మా మేడం గారు వాళ్ళ సిస్టర్స్ అన్నమాట. ఇదొక సిస్టరు, ఇదొక సిస్టరు, ఇదొక సిస్టర్ గారు, ఇదొక సిస్టర్, ఇదొక సిస్టర్, ఇలాగా 5 సిస్టర్స్ ఇచ్చారన్నమాట. ఇవే కాదండి, మాకు రంజాన్ నెలలో బట్టలు కూడా తీసుకొస్తారు కదా, పంజాబ్ డ్రెస్సులు కూడా తీసుకొచ్చారు, అవి కూడా చూపిస్తాను. పంజాబ్ డ్రెస్తో పాటు మా మేడం గారు వాళ్ళ మా మేడం గారు వాళ్ళ అమ్మగారు ప్రతి ఒక్కరికి 5 డినార్లు ఇస్తారండి. 5 డినార్లు అంటే అక్షరాల ఇండియా మనీ చెప్పుకోవాలంటే 1300 అలా ఉంటుందండి, 1300 1400 ఉంటుందండి. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కదండి, కువైట్ ఒక డినార్ వచ్చి 297 రూపాయలు పడిందండి, 297 రూపాయలు. ఇంకా 3 రూపాయలతో ఏముంది, ఒక డినార్ రేట్ వచ్చి 300 వేసుకోండి ఫ్రెండ్స్. మాకు 5 డినార్లు ఇచ్చారనమాట, నాకు 5, మా ఆంటీ గారికి 5. ఇలాగ పనిచేసే ప్రతి ఒక్కరికి మా మేడం వాళ్ళ మదరు ప్రతి సంవత్సరం కొత్త బట్టలు ఇస్తారు, 5 డినార్లు ఇస్తారు. గిరిగిరాన్ ఈ పండక్కి ఇస్తారు. మళ్ళీ రంజాన్కి మళ్ళీ మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం కదండి, అది మళ్ళీ సలాం చేస్తాం కదా, దానికి మళ్ళీ వేరేగా ఇస్తారనమాట. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎంత ఇచ్చారు అనేది.
ఇది ఫ్రెండ్స్ కువైట్లో ఉపవాసాలు స్టార్ట్ అయిన తర్వాత 13 ఉపవాసాలు పూర్తయిన తర్వాత ఇలాగ గిర్గిరాన్ పండుగని జరుపుకుంటారన్నమాట. ప్రతి సంవత్సరం రంజాన్ పండుగకి మా మేడం వాళ్ళ మదర్ అందరికీ బట్టలు తీసుకొస్తారండి. ఇండియా వాళ్ళకైతే పంజాబ్ డ్రెస్సులు ఇస్తారు. అలాగే ఆఫ్రికా వాళ్ళు మా మేడం వాళ్ళ సిస్టర్స్ ఇంట్లో చేస్తారండి. వాళ్ళ కోసం జీన్ ప్యాంట్ టీషర్ట్లు తెచ్చి ఇస్తారండి పండుగకి వేసుకోమని. ఇంకా ఈ బ్లూ కలర్ డ్రెస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా బాగా మెరుస్తుందండి క్లాత్ అయితే. ఫ్రెండ్స్ ఈ 2 డ్రెస్సుల్లో ఒకటి నాది, ఒకటి మా ఆంటీ గారిదండి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ 2 డ్రెస్సుల్లో నా డ్రెస్ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా. 2 డ్రెస్సులు అయితే సూపర్గా ఉన్నాయండి. డిజైను కాళ్ళ దగ్గర కూడా డిజైన్ ఇచ్చాడు, ఫోటోలో ఉన్నట్టుగా ఉంది డ్రెస్సు. ఈ డ్రెస్సే కాదండి, మాకు 5 డినార్లు హదియా అంటే గిఫ్ట్ ఇస్తారండి. గిర్గిరాన్ పండక్కి మా మేడం వాళ్ళ మదర్ ఇస్తారనమాట. ఇండియా రూపీస్ చెప్పాలంటే 1400 పడుతుందండి 5 డినార్లు అంటే. ఇది కాకుండా మళ్ళీ రంజాన్ నెలలో సలాం చేయడానికి వెళ్తే మా మేడం వాళ్ళ మదర్ మళ్ళీ డబ్బులు ఇస్తారండి. అది ఇంకో వీడియో తీసి పెడతాను. రంజాన్ నెలకి పండక్కి వెళ్తాం కదా రంజాన్కి, అప్పుడు పెడతానండి ఆ వీడియో. ఈ సంవత్సరం రంజాన్ నెలలో ఇలాగ మీకు అందరికీ తెలిసిందే, ఈ అరబ్ కంట్రీస్లో బాంబుల దాడి జరుగుతుందని. చాలా బాధాకరమైన విషయం అండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న సహాయం చేయండి. మీ ఇష్ట దైవాలకి ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. ఈ గొడవలన్నీ సద్దుమణగాలని, మళ్ళీ మునుపటిలా అందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సప్త సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చామండి. మన పిల్లలకి బాగా చదివించుకోవాలి, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ప్రార్థన చేయండి మీ ఇష్ట దైవాలకి. ఇంకా 5 డినార్లు అన్నాను కదండి, ఇవేనండి ఆ డబ్బులు, 5 డినార్లు. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుందండి. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching. Like and comment. Subscribe.